గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సినటువంటి విషయం కోసం కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయండి. విషయంలోకి వస్తే ధైర్యవంతులే జీవితంలో ఎప్పుడు కూడా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా గ్రూప్ 1 విషయంలో జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఒక ప్రాథమికంగా 2 వర్గాల వారు తయారైనట్టుగా చెప్పుకోవచ్చు. ఒకటి గ్రూప్ 1 చదవాలా వద్దా అనే తర్జనా భర్జన పడుతున్నటువంటి ఒక వర్గం. రెండవ వర్గం ఆల్రెడీ కొంత సిలబస్ని చూసి ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మంది మార్బలాన్ని చూసి వెనుదిరుగుతున్నటువంటి వర్గం. పర్టికులర్గా ఈ గ్రూప్ 1 అనేది ఎప్పటికీ ఎవరికి రానటువంటి ఒక గొప్ప వరం అవకాశంగా చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా గత గ్రూప్ 1లకు సంబంధించి గత 2012 గ్రూప్ 1 సంబంధించి 150 పోస్టులు ఉంటే అంతకుముందు మరికొన్ని ఉన్నాయి. ఇంత 503 పోస్టులతో ఇంత పెద్ద అవకాశం రిజర్వేషన్ కేటగిరీస్లో రోస్టర్ పాయింట్ వారిగా వచ్చినటువంటి ఖాళీలతో పోల్చినప్పుడు మహిళా సామాజిక వర్గాలకు సంబంధించి లేకపోతే మహిళా ఓపెన్ వర్గాలకు సంబంధించి ఇంకా ఇది చాలా గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా 2011-12లో గ్రూప్ 2 లాంటి వేకెన్సీస్ని తీసుకున్నప్పుడే ఆ టైంలో ఎగ్జిక్యూటివ్ పోస్టుల సంఖ్య 16-17 ఉండేది ఓపెన్లో. సో అలాంటిది అలా గ్రూప్ 1 పోస్టులే ఒక్క 2 మల్టీ జోన్లు, అంటే గతంలో ఇది జోనల్గా ఉండేది 5వ జోన్ 6వ జోన్గా, అలాంటి 5వ జోన్ 6వ జోన్ ఇప్పుడు మల్టీ జోన్ 1, 2 అని అంటున్నాం. అంటే అదే పరిధి కానీ పోస్టుల సంఖ్య భారీగా ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. కొంత సామాజిక వర్గం బీసీడీ బీసీబీ పురుష అభ్యర్థులు ఆలోచిస్తే ఈ గ్రూప్ 1 విషయంలో ఆలోచించవచ్చేమో, కానీ మిగతా ఏ అభ్యర్థులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఒక సూటిగా స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకొని గ్రూప్ 1 విషయంలో ఖచ్చితంగా అడుగులు వేయచ్చు. ఇక మహిళా సామాజిక వర్గానికి సంబంధించి మహిళల విషయంలో పర్టికులర్గా ఇది ఒక వరంగా చెప్పుకోవచ్చు. బీసీఏ మహిళలు, ఈడబ్ల్యూఎస్ మహిళలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ లాంటి మహిళలకు మాత్రం ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మీరు ఆ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ కోచింగ్ సెంటర్లకు వెళ్ళి వాళ్ళని చూసి మన వల్ల కాదేమో అనే భయం మీదో ఏదైతే ఉందో అదే మీలో ఉన్నటువంటి మొదటి సక్సెస్గా గుర్తించండి. ఎందుకంటే ఎప్పుడు కూడా వ్యక్తి యొక్క ఎదుగుదలకు 2 కారణం అవుతాయి. ఒకటి భయం, 2 బాధ్యత. సో మొదటి దశలో మీరు అంతమందిని చూసి నా వల్ల కాదేమో అనే మీ ఆలోచన ఏదైతుందో అది మీకున్నటువంటి లక్ష్యం పట్ల మీ స్పష్టతని తెలియజేస్తుంది. ఆ గుణమే ఏదో రోజు ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి గోల్ని రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. సో నిజంగా మీరు అక్కడికి వెళ్ళి ఇన్స్టిట్యూషన్ని చూసి ఇదంతా నా వల్ల కాదేమో అని భయపడుతుర్రు. సో అలాంటి లక్షణం ఎవరికైతే ఉందో మీరు డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. మీరు వదలొద్దు. ఖచ్చితంగా ఏదైతే గ్రూప్ 1 ఉందో ఆ లక్ష్యాన్ని కోఆర్డినేట్ చేస్తూ, నేను మహిళల విషయంలో మాత్రం ఒకటి చెప్తున్నా, ఈ గ్రూప్ 1 విషయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ 2 ఒకవేళ చదవాలనుకుంటే కూడా ఎట్టి పరిస్థితుల్లో నాకు ఉన్నటువంటి అవకాశాలు గ్రూప్ 1 చదివితే గ్రూప్ 1 వస్తుంది, గ్రూప్ 2 చదివితే గ్రూప్ 2 కాకుండా గ్రూప్ 3నో గ్రూప్ 4 వస్తుంది అని ఆలోచించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు అట్లీస్ట్ దీన్ని కోఆర్డినేట్ చేస్తూ అయినా గ్రూప్ 1 తీసుకెళ్ళండి. ఎందుకంటే ఈసారి అనిపిస్తున్నటువంటి పేపర్ విధానం, ఆ క్వశ్చన్ ప్యాటర్న్, ఇప్పుడున్నటువంటి టీఎస్పీఎస్ యొక్క విధానం చూస్తుంటే మీకు క్వాలిఫై అయ్యి 6 పేపర్లు అటెంప్ట్ చేసి ఇంగ్లీష్ పేపర్ కూడా క్వాలిఫై అయితే మ్యాథ్స్ ఈసారి మహిళలకు సర్వీస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా హెవీ సిలబస్ అయిపోయింది, వ్యాస్ట్ సిలబస్ అయిపోయింది. సో డెఫినెట్లీ మీకు ఆ అవకాశం ఉంటుందేమో అనేది అయితే నాకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది గత పరిస్థితులని అంచనా వేసినప్పుడు. సో మ్యాథ్స్ మీరు అన్ని పేపర్లని ఎగ్జామినేషన్ దాకా వెళ్ళి ఎగ్జామినేషన్ వాతావరణంలో కూర్చొని ఆల్ టికెట్ నెంబర్ వేసి క్వాలిఫై మినిమం ఉంటుంది మెయిన్స్కి సంబంధించి. సో ఆ మెయిన్స్కి సంబంధించినటువంటి మినిమం క్వాలిఫై కాక మీరు అయితే డెఫినెట్లీ మీకు ఖచ్చితంగా ఏదో ఒక సర్వీస్ ఉంటుందేమో అనే ఈ నోటిఫికేషన్ విషయంలో మాత్రం పర్టికులర్గా కనిపిస్తుంది. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని, ఇంత మంచి విషయాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో వదలకండి. ఇక కొంతమంది సంబంధించి బీసీడీ బీసీబీ లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా చదవచ్చు. ఎందుకంటే ఎందుకు బీసీడీ బీసీబీ ఉంది అని ఆలోచించాలి. ఒక ఓపెన్ క్యాండిడేట్ నాకు ఓపెన్ మాత్రమే ఉంది అని ఎలా ఆలోచిస్తుండో ఒక బీసీడీ బీసీబీ కూడా ఎందుకు ఓపెన్లో ఇన్ని పోస్టులు ఉన్నాయి అని ఆలోచన రావట్లేదు. బీసీ వాళ్ళకు మాకు బీసీలో పోస్టులు ఉన్నాయి, ఎస్సీ సామాజిక వర్గానికి మాకు ఎస్సీలో పోస్టులు ఉన్నాయి, ఎస్టీ సామాజిక వర్గానికి మాకు ఎస్టీలో ఇన్నే ఉన్నాయి,
మాకు రిజర్వేషన్లో ఓపెన్ కేటగిరీ అందరిది కదా, మరి ఎందుకు ఓపెన్ కేటగిరీ పోస్టులు మావి అనే ఆలోచన నుంచి ఎందుకు రావట్లే? సో ఎప్పుడైనా మనకు ఒక లక్ష్యం మీద ఒక స్పష్టమైన అవగాహన ఉంటే ఖచ్చితంగా దాన్ని క్లియర్ చేయొచ్చు. మన సామాజిక వర్గం ఇందులో ఇన్ని ఉన్నాయి, ఇవి మాత్రమే నాయ అనుకోకండి. ఓపెన్ పోస్టులు అన్నీ కూడా మీవే కాబట్టి గ్రూప్ 1 అవకాశం ఒక అద్భుతమైనటువంటి అవకాశం, దీన్ని వదలొద్దు. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోలో మరింత మోటివేషన్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. జై హింద్.